హైదరాబాద్లో జరిగిన ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో మన టీం ఫర్మ్ ఫేవరెట్గా బరిలోకి దిగింది. ఫస్ట్ 2 డేస్ కూడా మనదే టోటల్ డామినేషన్ కనిపించింది. కానీ థర్డ్ డే రోజున వాళ్ళు చక్కటి ఫైట్ బ్యాక్ చేశారు ఇంగ్లాండ్ టీం. అయినా సరే ఫోర్త్ డే రోజు మనం గెలుస్తామని చెప్పి ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. కానీ ఫోర్త్ డే రోజు అంతా తారుమారైపోయింది. చాలా అనూహ్యంగా ఇంగ్లాండ్ మన టీంని ఓడించి ఫోర్త్ డే రోజున టెస్ట్ మ్యాచ్ గెలిచేసింది. చాలా చాలా స్టన్నింగ్ డిఫీటింగ్. ఎందుకంటే మనం హోమ్లో ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆల్మోస్ట్ గెలుస్తూనే ఉంటాం. లాస్ట్ ఇయర్ ఆస్ట్రేలియా టీం వచ్చింది, వాళ్ళ మీద కూడా 2-1తో గెలిచాం. చాలా అరుదుగా మనం హోమ్ టెస్ట్ మ్యాచ్ ఓడిపోతుంటాం. అందులోనే ఇంగ్లాండ్ టీంలో ముఖ్యంగా వాళ్ళ బౌలింగ్ అటాక్లో తగినంత ఎక్స్పీరియన్స్ లేదు. సో వాళ్ళు పూర్తిగా తేలిపోతారు ఇండియాలో అనుకున్నాం. ఒకే ఒక్క డౌట్ ఏంటంటే వాళ్ళు పాటిస్తున్న బజ్ బాల్ థియరీ. ఆ బజ్ బాల్ వల్ల వాళ్ళు ఏమన్నా మన టీంకి దెబ్బ కొడతారా అని ఒక ఫీలింగ్ అయితే మనకు కలిగింది. ఆఖరికి అదే జరిగింది. వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో బ్రహ్మాండంగా కమ్బ్యాక్ అయ్యారు. ఫస్ట్ ఇన్నింగ్స్లో మనకి హ్యూజ్ లీడ్ వచ్చింది. మనకు 190 రన్స్ లీడ్ వచ్చింది. అయినా సరే మనం ఈ మ్యాచ్ ఓడిపోయాం. దీనికి నాకు ఒక 3-4 కారణాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 1 ఏంటంటే మనం ఫస్ట్ ఇన్నింగ్స్లో తగినన్ని రన్స్ చేయలేదు. ఈవెన్ మ్యాచ్ తర్వాత మన టీం కోచ్ రాహుల్ ద్రావిడ్ కూడా అదే మాట చెప్పాడు. ఫస్ట్ ఇన్నింగ్స్లో వీ హ్యావ్ నాట్ స్కోర్డ్ ఎనఫ్ రన్స్. ఆ పిచ్ ఎలా ఉందంటే పోను బ్యాటింగ్ డిఫికల్ట్ అయ్యే పిచ్ అది, స్లో టర్నర్. బట్ ఫోర్త్ డే రోజున ఫిఫ్త్ డే రోజున ఆడడం చాలా కష్టం. అలాంటప్పుడు ఇండియా ఒక్కసారి మాత్రమే బ్యాటింగ్ చేసేలా ఉండాలి. మనకు ఆ అవకాశం ఉండింది. ఎందుకంటే ఇంగ్లాండ్ స్పిన్నర్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో సరిగ్గా బౌలింగ్ చేయలేదు. మన బ్యాట్స్మెన్ అందరికీ స్టార్ట్ దొరికింది. అశ్విన్ మినహా మన నెంబర్ 9 వరకు, నెంబర్ 9లో ఆడిన అక్షర్ పటేల్ వరకు అందరూ కూడా 20+ రన్స్ చేశారు. అంటే ఎవరు 20కి తక్కువగా చేయలేదు. అశ్విన్ ఒకటి రన్అట్ అయ్యాడు, లేకపోతే అశ్విన్ కూడా చేసినవాడు. సో ప్రతి బ్యాట్స్మెను అక్కడ సెటిల్ అయ్యారు, క్రీజ్లో సెటిల్ అయ్యారు, బౌలింగ్ అర్థం చేసుకున్నారు, కండిషన్స్కి అలవాటు పడ్డారు. అయినా పెద్ద స్కోర్లు చేయాలి. ఒక్కరు కూడా సెంచరీ కొట్టలేదు. ముగ్గురు 80స్లో అవుట్ అయ్యారు, కొంతమంది 40స్లో 30స్లో అలా అవుట్ అయ్యారు. సో అందరూ కూడా బౌలర్స్ ఏదో మ్యాజిక్ చేస్తే అవుట్ అయిన పరిస్థితి కాదు. అందరూ కూడా పెద్ద షాట్స్ కొట్టడానికి, ర్యాష్ షాట్ కొట్టడానికి వెళ్ళి గాల్లో బాల్ ఆడి అవుట్ అయిన వాళ్ళు. సో వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. చాలా పెద్ద స్కోర్ వచ్చేసిందిలే పర్వాలేదు, కొన్ని షాట్స్ కొడదాం అన్నట్టుగా. అంటే వాళ్ళు టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్తో ఆడలేదు. బేసికల్గా మనకి ఆ తేడా ఏంటంటే వీళ్ళకి ఆ టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ ఇటీవల కాలం వరకు వీళ్ళు వైట్ బాల్ క్రికెట్ ఆడుతూ ఉన్నారు. అదే స్టైల్లో టెస్ట్ మ్యాచ్ కూడా ఆడే ప్రయత్నం చేశారు. సో మంచి అడ్వాంటేజ్. ఆ 190ని లీడ్ని యాక్చువల్గా 250కో లేకపోతే 300 వరకు తీసుకెళ్లే అవకాశం ఉండేది. అందరు కూడా స్టార్ట్ తీసుకున్నారు, కానీ ఆ లీడ్ని పెంచలేకపోవడం అది ప్రధాన కారణం. ఈవెన్ ద్రావిడ్ కూడా అదే చెప్పారు. దట్ ఈస్ రీజన్ నెంబర్ 1. రీజన్ నెంబర్ 2 ఏంటంటే సరైన ప్రిపరేషన్ లేకపోవడం. ఇంగ్లాండ్ టీం ఈ టూర్కి ముందు 2 వారాల పాటు యూఏఈలో ఒక క్యాంప్ నిర్వహించారు వాళ్ళు. ఆ క్యాంపులో వాళ్ళు కేవలం ఆ స్వీప్ షాటు, రివర్స్ స్వీప్ షాట్ ప్రాక్టీస్ చేశారు. ఇండియాలో స్పిన్నర్స్ని ఎదుర్కోవడానికి వాళ్ళు అనుకున్న అస్త్రం ఏంటంటే స్వీప్ కొట్టాలి. స్వీప్ షాట్ విల్ డిస్టర్బ్ ది లైన్ అండ్ లెంత్ ఆఫ్ ఎనీ స్పిన్ బౌలర్. అందులో రివర్స్ స్వీప్ కొడుతుంటే ఎక్కడ బాల్ పిచ్ చేయాలో బౌలర్కి అర్థం కాదు. రివర్స్ స్వీప్ చాలా డేంజరస్ థింగ్. కానీ దానికి ప్రాపర్గా ఆడాలంటే బౌలర్ అంత ప్రాక్టీస్ కావాలి. ఎలాగా ఒక ఫాస్ట్ బౌలర్ యార్కర్ వేయాలంటే బౌలర్ అంత ప్రాక్టీస్ చేయాలో, రివర్స్ స్వీప్ కూడా మిస్ అయితే ఎల్బిడబ్ల్యూ అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు రివర్స్ స్వీప్ని చాలా గట్టిగా ప్రాక్టీస్ చేయాలి. సో ఆ 2 వారాల పాటు వాళ్ళు, అది ఇంగ్లాండ్లో చేయలేదు, వాళ్ళు మన సబ్ కాంటినెంటల్ కండిషన్స్కి సిమిలర్గా ఉండే యూఏఈలో వచ్చి వాళ్ళు ఆ 2 వారాల పాటు తీవ్రమైన ప్రాక్టీస్ చేశారు. అలీ పోప్ కానీ బెన్ టెకెట్ కానీ అంత అవలీలగా ఎలాంటి ఇబ్బంది లేకుండా హై రిస్క్ షాట్ అది, దాన్ని వాళ్ళు రివర్స్ స్వీప్లు కొట్టడం కానీ కన్వెన్షనల్ స్వీప్ కొట్టడం కానీ చేశారంటే దానికి రీజన్ ఏంటంటే బికాస్ దే హ్యావ్ డన్ లాట్ ఆఫ్ ప్రిపరేషన్. మీరు ఎగ్జామ్కి వెళ్ళాలంటే ప్రిపేర్ కావాలి. ప్రిపరేషన్ లేకుండా, ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా ఏ ఎగ్జామ్ కూడా ఎవరు పాస్ కాలేదు. కానీ మన ఇండియన్ టీం ఏం చేస్తాం, మనం మొన్నదాకా 1 డే వరల్డ్ కప్ ఆడాం. ఆ తర్వాత మనం సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ మ్యాచ్లు ఆడాం, నో డౌట్. కానీ మనం టెస్ట్ మ్యాచ్ టెంపర్మెంట్ లేదు. నిన్న మొన్నటిదాకా ఇదే టీం ఆల్మోస్ట్ సేమ్ ప్లేయర్స్ T20s ఆడుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ పైన, ఇంక్లూడింగ్ కెప్టెన్ రోహిత్ శర్మ. సో మనం ప్రాపర్ ప్రిపరేషన్ లేకుండా, ఎలాంటి ప్రిపరేషన్ లేకుండా డైరెక్ట్గా టెస్ట్ మ్యాచ్లోకి వచ్చేసాం. వాళ్ళు ఎలా అయితే ప్రిపేర్ అయ్యారో మీరు చూడండి.
వాళ్ళు కొట్టిన స్వీప్లు రివర్స్ స్వీప్లతో కంపేర్ చేస్తే 10% కూడా మన వాళ్ళు స్వీప్ షాట్ కానీ రివర్స్ స్వీప్ కానీ ఆడలేదు. ఆడినా కూడా కన్విన్సింగ్గా లేవు, ఎందుకంటే ప్రాపర్ ప్రాక్టీస్ లేదు. సో మామూలుగా మన ప్లేయర్స్ స్పిన్ బౌలింగ్ బాగా ఆడతారని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ కంప్లీట్గా తేలిపోయారు. దే ప్లేడ్ స్పిన్ బౌలింగ్ బెటర్ దాన్ అవర్ బ్యాట్స్మెన్. నిజంగా సిగ్గుచేటైన విషయం, ఎందుకంటే మన ప్లేయర్స్ అందరూ చిన్నప్పటి నుంచి కూడా ఓనమాల దశ నుంచి కూడా స్పిన్ బౌలింగ్ ఆడుతూ పెరిగేవాళ్ళు. కానీ ఈ స్పిన్ బౌలింగ్లో, అందులో ఇంగ్లాండ్లోని స్పిన్నర్స్లో వాళ్ళ మెయిన్ స్పిన్నర్, ఎక్స్పీరియన్స్ ఉన్న ఒకే ఒక స్పిన్నర్కి అతనికి ఇంజరీ ఉంది, జాక్ లీచ్కి. అతని చేత తక్కువ ఓవర్లు వేయించారు. బౌలింగ్ వేసింది ఎవరు? టామ్ హార్ట్లీ అనే ఒక కొత్త స్పిన్నర్. అతనికే సెకండ్ ఇన్నింగ్స్లో 7 వికెట్లు వచ్చాయి. రెహాన్ అహ్మద్ ఒకే ఒక టెస్ట్ ఆడాడు. అలాగే వాళ్ళ పార్ట్ టైమర్, వాళ్ళ మెయిన్లీ బ్యాట్స్మెన్ అయిన జో రూట్. సో అలాంటి ఇన్ఎక్స్పీరియన్స్డ్ స్పిన్నర్స్ని ఎదుర్కోవడంలో మన బ్యాట్స్మెన్ చేతులు ఎత్తేశారు. చాలా చాలా సిగ్గు చేయటైన విషయం. దానికి రీజన్ ఏంటంటే దెర్ వాజ్ నో ప్రిపరేషన్ ఎట్ ఆల్. తర్వాత మూడో రీజన్ ఏంటంటే టీమ్ సెలక్షన్ సరిగ్గా లేదు. టీమ్ సెలక్షన్లో చాలా డిఫెన్సివ్గా వెళ్ళాం. బ్యాటింగ్లో డెప్త్ కావాలి, విరాట్ కోహ్లీ లేడని చెప్పి నెంబర్ 9లో బ్యాటింగ్ చేయగల అక్షర్ పటేల్ని తీసుకున్నాం. సో అక్షర్ పటేల్ దాకా మనకి నెంబర్ 9 దాకా మంచి బ్యాటింగ్ ఉంది. అక్షర్ పటేల్ ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా బాగా ఆడాడు. కానీ అంత మంచి బ్యాటింగ్ లేని పుండి కూడా ఏమైంది మీకు? మీరు సెకండ్ ఇన్నింగ్స్లో కనీసం 213 కూడా చేంజ్ చేయలేకపోయారు. అదే మీరు టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే బ్యాటింగ్తో గెలవలేదు. టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే మీకు 20 వికెట్లు తీసే బౌలర్స్ కావాలి. కుల్దీప్ యాదవ్ ఈజ్ అ రిస్క్ స్పిన్నర్. మీకు సేమ్ జడేజా లాంటి బౌలింగ్ వేసి అక్షర్ పటేల్ తీసుకోవడంలో అర్థం లేదు, ఎందుకంటే అక్షర్ పటేల్, జడేజా సిమిలర్ కైండ్ ఆఫ్ బౌలర్. ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్, సిమిలర్గా వాళ్ళు కాస్త క్విక్ త్రూ ద ఎయిర్ వేస్తారు బౌలింగ్. సో అలాంటి ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్తో వెళ్ళడం అనేది ఏ మాత్రం అర్థం లేని విషయం. కేవలం అక్షర్ ఈజ్ ఎ బెటర్ బ్యాట్స్మెన్ దెన్ కుల్దీప్ అని చెప్పి అతన్ని ఒక డిఫెన్సివ్ మూవ్గా తీసుకున్నారు. మీరు టెస్ట్ మ్యాచ్ గెలవాలంటే, టెస్ట్ మ్యాచ్ మీరు డ్రా చేసుకోవడం కోసం కాదు కదా ఆడేది. గెలవాలంటే మీకు ప్రాపర్ బౌలర్ కావాలి. కుల్దీప్ యాదవ్ లాంటి ఒక డిఫరెంట్ బౌలర్, ఒక రిస్క్ స్పిన్నర్ కనుక ఉండుంటే చాలా యూస్ఫుల్ అయింది. ముఖ్యంగా టెయిల్ ఎండర్స్, ఎందుకంటే కుల్దీప్ యాదవ్ లాంటి ఒక రిస్క్ స్పిన్నర్ గుగ్లీలు వేస్తాడు, మామూలు తన రెగ్యులర్ చైనామన్ బౌలింగ్ వేస్తాడు. సో దానివల్ల ఏంటంటే అతను పిక్ చేయడానికి చాలా కష్టం అవుతుంది. టెయిల్ ఎండర్స్ అలాంటి బౌలింగ్ ఆడలేరు. 2 ఇన్నింగ్స్లో కూడా ఇంగ్లాండ్ టెయిల్ ఎండర్స్ పెద్ద స్కోర్లు చేసి మనం ఇబ్బంది పెట్టారు. కుల్దీప్ యాదవ్ ఉంటే ఆ టెయిల్ ఎండర్స్ అంత ఎక్కువ రన్స్ చేసి ఉండేవారు కాదు. సో మన టీమ్ సెలక్షన్లో ఆ మిస్టేక్ జరిగింది. ఇంకొక మిస్టేక్ కూడా మనం ఇక్కడే చెప్పాలి, ఇదే సిమిలర్ మిస్టేక్. ఇంగ్లాండ్ వాళ్ళు పిచ్ని బాగా రీడ్ చేశారు. పిచ్ ఎలా ఉంటుందని వాళ్ళు ముందుగానే పసిగట్టారు. అందుకే వాళ్ళు వాళ్ళ చరిత్రలోనే మొదటిసారిగా ఒకే ఒక పేస్ బౌలర్తో బరిలోకి దిగారు. ఓన్లీ 1 పేస్ బౌలర్ అండ్ 3 స్పెషలిస్ట్ స్పిన్ బౌలర్స్ అండ్ 1 పార్ట్ టైమర్. సో పిచ్కి తగిన వాళ్ళు బౌలర్స్ని ఎంపిక చేశారు. మన వాళ్ళు 2 పేసర్స్ని తీసుకున్నారు. దాంట్లో బుమ్రా మంచి బౌలింగ్ చేశాడు, బట్ సిరాజ్, ఆ పిచ్ మీద సిరాజ్కి ఎలాంటి హెల్ప్ లేదు. సో సిరాజ్ చాలా చాలా తక్కువ ఓవర్లు వేశాడు. సిరాజ్ ఉండి అతని ప్రెజెన్స్ పూర్తిగా వేస్ట్ అయిపోయింది. ఒకవేళ మీరు అక్షర్ని తీసుకున్నారు బ్యాటింగ్ కోసం అనుకున్నా సరే, సిరాజ్ ప్లేస్లో కుల్దీప్ యాదవ్ని తీసుకుని ఉంటే, 4th స్పిన్నర్ కనుక ఉండి ఉంటే ఇండియా ఖచ్చితంగా టెస్ట్ మ్యాచ్ గెలిచింది. సో మీరు పిచ్ ఎలా బిహేవ్ చేస్తున్న విషయంలో మీకు ప్రాపర్ క్లారిటీ కూడా లేదు. మన ఇండియాలో మనం చూసిన ఇంత ఎక్స్పీరియన్స్ ఉన్న ద్రావిడ్ కానీ, రోహిత్ కానీ, మన టీమ్ మేనేజ్మెంట్ కానీ పిచ్ని ప్రాపర్గా రీడ్ చేయలేదు. చేసి ఉంటే 4వ స్పిన్నర్ని తీసుకుని ఉండేవారు. 2 పేసర్స్ అక్కడ పెద్ద లగ్జరీ. సో ఏ రకంగా స్ట్రాటజీ పరంగా చూసినా, ఏ రకంగా చూసినా కూడా మన టీం వెనకబడింది ఇంగ్లాండ్ కంటే అని చెప్పాలి. 4వది ఏంటంటే అశ్విన్ అండ్ జడేజా ఇలాంటి పిచ్ల మీద బోల్డెన్ వికెట్స్ తీశారు. అశ్విన్ ఆఫ్ లేట్ కాస్త అతని స్ట్రైక్ పవర్ తగ్గిందేమో అని అనిపిస్తుంది. జడేజా, అశ్విన్ ఇద్దరు కూడా వికెట్లు తీస్తారు ఇండియన్ పిచెస్ పైన, స్లో టర్నర్స్ అయినా, ఫాస్ట్ టర్నర్స్ అయినా, ఎలా అయినా సరే. కానీ ఈసారి ఎందుకో వాళ్ళ స్ట్రైక్ రేట్ కాస్త డౌన్ అయిందేమో అని అనిపిస్తుంది. అది కూడా ఒక రీజన్. ఇవన్నీ కాకుండా, ఇవన్నీ మన ఇండియన్ టీం లోపాలు చెప్పుకున్నాం. ఇంగ్లాండ్ సైడ్ నుంచి వాళ్ళు యూజ్ చేసిన బ్యాస్ బాల్ టెక్నిక్, అంటే అగ్రెసివ్గా ఆడడం, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ని పక్కన పెట్టేయడం, సో విజయం కోసం గట్టిగా ప్రయత్నం చేయడం. సో ఆ బ్యాస్ బాల్ టెక్నిక్ అనేది ఇండియాలో కూడా పనిచేస్తుందని చెప్పి బెన్ స్టోక్స్ ప్రూవ్ చేశాడు. అండ్ ఈ లెడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఫస్ట్ ఇన్నింగ్స్లో అద్భుతమైన నాక్ ఆడడమే కాకుండా సెకండ్ ఇన్నింగ్స్లో కూడా అతని టీంని బాగా లీడ్ చేయడం, అగ్రెసివ్ ఫీల్డ్ ప్లేసింగ్ పెట్టడం, అలాగే మంచి రన్అట్, ఇంపార్టెంట్ రన్అట్ ఆఫ్ రవీంద్ర జడేజా ఇన్ ద సెకండ్ ఇన్నింగ్స్. సో ఇవన్నీ కూడా అతని కాంట్రిబ్యూషన్గా అని చెప్పుకోవాలి. సో ఇంగ్లాండ్ అనూహ్యంగా ఈ మ్యాచ్ గెలిచింది. సో ఇండియా వాజ్ ఫౌండ్ వాంటింగ్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. సో ఇది ఒక వేకప్ కాల్. ఫస్ట్ మ్యాచ్లోనే
మనం కొద్దిగా ఇంగ్లాండ్ని ఈజీగా తీసుకున్నాం అనిపించింది. సో ఇంకా సెకండ్ టెస్ట్కైనా మనం ఈ మార్పులు చేసుకోవాలి టీంలో. అలాగే ఇప్పుడు కొన్ని గుణపాఠాలు నేర్చుకొని సెకండ్ టెస్ట్లో అయినా ప్రాపర్ ప్రిపరేషన్తో వెళ్తే మనం ఈ సిరీస్లో గెలిచే అవకాశం ఉంటుంది.